నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటమి భయంతోనే అసత్య ఆరోపణలు. పులిచింతల ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన అంబటి రాంబాబు. కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు. హైదరాబాద్ కు దీటైన రెస్టారెంట్ రుచులు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. విద్య ద్వారానే ఉజ్వల భవిత. విద్యార్థులకు విరివిగా ఆర్థిక చేయూత. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సీఎం మౌనం వీడాలి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన సిపిఐ రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్వనాశనం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో వారి ట్రాక్ రికార్డ్ మనకు తెలిసిందేనని ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమన్నారు. ఇక చంద్రబాబుకు రిటైర్మెంట్ తప్పదని జోస్యం చెప్పారు. సమాజం గురించి మాట్లాడే చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కరిజం ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు మొదటి నుంచి దళితుల పట్ల చిన్న చూపేనని గుర్తు చేశారు. చంద్రబాబు అగ్రకుల అహంకారి అని మండిపడ్డారు. కులాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అప్పులు చేయలేదా అని ప్రశ్నించారు. మీ అనుయాములు దోచుకోలేదా అని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమన్నారు. టీడీపీ పాలనలో ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. తాను అడిగిన 3 ప్రశ్నలకు బాబు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి బాబు నీచంగా మాట్లాడటం దుర్మార్గమని ఆక్షేపించారు. తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు. పాపం 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఒక చోట కాదు 2 చోట్ల పోటీ చేసి ఏదో ఒక విధంగా అసెంబ్లీలోకి రావాలనుకుంటే 2 చోట్ల ఓడించారు. ఇది వీరి ట్రాక్ రికార్డ్. ఇంక తర్వాత ఏంటి? రేపు జరగబోయే ఎన్నికల్లో, సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే, వారు చిత్తుగా ఓడిపోతే ఏమిటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి? రిటైర్మెంట్ తప్ప మరొక మార్గమే లేదని తెలిసిన తరువాత ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. 44 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆయనకి హఠాత్తుగా సమసమాజం గుర్తొచ్చింది, అంబేద్కరిజం గుర్తొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సమసమాజం గుర్తురాలా? అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గుర్తురాలా? అధికారంలో ఉన్నప్పుడు ఆలయ కమిటీల్లోనూ, మార్కెట్ యార్డుల్లోనూ, కార్పొరేషన్లోనూ, వివిధ కమిటీల్లోనూ 50% రిజర్వేషన్లు పాటించాలనేటువంటి జ్ఞానమే లేదు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం పోయేటప్పటికి అంబేద్కర్ గారు గుర్తొచ్చాడు, నవ సమాజం గుర్తొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు? సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు. వీళ్ళు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే గుర్తుంటారు. అధికారం పోయేటప్పటికి అంబేద్కర్ గారి ఆశయాలు గుర్తొచ్చాయి, సమాజం గుర్తొచ్చింది, ఇవన్నీ గుర్తొచ్చాయి. అంతేకాదు, అధికారంలో ఉంటే ఒక గొప్ప సూత్రాన్ని చెప్పాడు. ఆయన మనస్తత్వాన్ని ఆ ఒక్క మాటతోనే, ఆయన కులాల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, కులాల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక రెస్టారెంట్లు ఆవిష్కరణ కావటం గొప్ప విషయమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలో ఫ్లెచాజో రెస్టారెంట్ ఏర్పాటుతో కొత్తదనం, మంచి టేస్ట్, హెల్దీ ఫుడ్ దొరుకుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ రెస్టారెంట్ నగరవాసులకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పారు.
గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెచాజో రెస్టారెంట్ను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా గుంటూరు నగరంలో కూడా ఆధునిక రెస్టారెంట్లు రావడం శుభ పరిణామమన్నారు. విజయవాడను మరిపించే హోటల్స్ గుంటూరు నగరానికి రావడం ఇక్కడ వాసిగా అభినందిస్తున్నామన్నారు. గుంటూరు నగర వాసులకు పసందైన రుచులు ఈ రెస్టారెంట్ అందించాలని ఆకాంక్షించారు. Congratulations for starting the Flechazo restaurant in Guntur. Actually, చాలా సంతోషం. మొత్తం ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఒక మంచి ఇండియన్ మేడ్ ఫుడ్ చైన్ గుంటూరుకు తీసుకురావటం. ఈ చైన్ చాలా అంటే ఇవాళ రేపు రెస్టారెంట్స్ లో ఒక కొత్తదనం, మంచి టేస్ట్, అలాగే హెల్తీ ఫుడ్ ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది హైదరాబాద్ లో ఈ చైన్ స్టార్ట్ అయింది. వీళ్ళకి మంచి అవగాహన ఉంది. మొత్తం వీళ్ళంతా బయట చదువుకొని వచ్చి ఆలోచనతో మంచిగా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. అలాగే ఇండియన్ ఐటమ్స్, తర్వాత మెడిటరేనియన్ ఐటమ్స్, ఓరియంటల్ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా తీసుకొచ్చారు. సో ఇది ఐ థింక్ బఫే అండ్ డైరెక్ట్ డైనింగ్, ఆల్సో ఒక ఫంక్షన్ సెంటర్ అంతా కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఇది చక్కగా అందరికీ గుంటూరు ప్రజలకి, చుట్టూతా గ్రామాల వాళ్ళందరూ కూడా మంచిగా ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్గా, అలాగే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయడానికి పిల్లలకి అందరూ కూడా బాగుంటుంది. సో ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చిన అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. సో ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్న ప్రపంచం, ఆధునీకరణ, మరి ఈ రోజున ఇటాలియన్ టైప్ సంబంధించినటువంటి రెస్టారెంట్ ని ఈ రోజున గుంటూరు పట్టణానికి తీసుకొచ్చినటువంటి ఫ్లెచాజో మా అందరూ చేస్తున్నదిగా ప్రారంభించడం, పెద్దలు మాజీ సోదరులు లేళ్ల అందరూ ఇక్కడ రావటం, ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్ర విభజన దూరం అయినప్పుడు కూడా దానికి తగ్గటువంటి రెస్టారెంట్స్ ఈ రోజున గుంటూరులో రావడం అనేది ఒక శుభ పరిణామం. అందుకని ఈ రోజున చాలా మంది విజయవాడ పోయి కాఫీ తాగేటువంటి రోజులు ఈ రోజు. కానీ ఈ రోజున గుంటూరులో విజయవాడని మరిపించేటువంటి అనేక మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్ కానీ, మరి అట్లాగే హోటల్స్ కానీ రావడం ఈరోజు అభినందనీయం. ఐటీసీ హోటల్ రావడం, అందుకని గుంటూరు వాసిగా, గుంటూరు ప్రాంత వాసిగా ఈ ప్రాంతం డెవలప్ కావడానికి మా జగన్మోహన్ లాంటి ఎంటర్ప్రీనర్స్, ముఖ్యంగా వారి కూతురు, వారి అల్లుడు అందరూ కలిసి ఈరోజు ఒక జాయింట్ గా నాట్ ఓన్లీ వాళ్ల కోసం ఏదో బిజినెస్ చేసేది కాకుండా ఈ గుంటూరు ప్రజలకు అనేక రకమైన రుచులు ఇవ్వాలనే బాధ్యతతోటి చాలా మందికి ఎంప్లాయీస్, పరోక్షంగా ఎంప్లాయీస్ నుంచి ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందనీయం. అందుకని జగన్మోహన్ గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇదే రెస్టారెంట్ ని మళ్లీ మంగళగిరిలోనూ, తాడేపల్లిలోనూ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి రావాలి. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా స్పష్టం చేశారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని వివరించారు. స్థానిక కొత్తపేట జలగం రామారావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 1,40,00,000తో నూతనంగా నిర్మిస్తున్న 4 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆదివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ విద్య ద్వారానే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమన్నారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రాథమిక విద్యాదశ నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
చేయాలన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొలుసు చంద్రం, షరీఫ్, జాఫర్, దుర్గాప్రసాద్, శ్రీధర్ ప్రసాద్, జిలానీ, నూర్, రామయ్య, ఎర్రబాబు, ప్రధానోపాధ్యాయులు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. జలగం రామారావు గారి పాఠశాలలో ఈరోజు ₹1.5 అదనపు గదులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలు వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా పిల్లలు బాగా చదవాలి, పిల్లల జీవితాల్లో వెలుగునివ్వాలి. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా పిల్లలు బాగుంటే చాలు. రాబోయే తరాల కోసం ఆయన చేస్తున్న కృషికి అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా పాఠశాలలు ఆధునీకరణ చేయటం, తర్వాత గదులు ఏర్పాటు చేయటం, తర్వాత అన్ని చోట్ల రాష్ట్రంలో శంకుస్థాపనలు చేసేసి మరి బిల్డింగ్లు కానీ అన్ని విధాలుగా వసతులు కల్పించడానికి ఆయన చేస్తున్న కృషికి మనం అందరం ఆయనకి అభినందన తెలియజేయవచ్చు. ఎందుకంటే మరి ఎవరైనా సరే రాజకీయ నాయకులు మాటలు చెప్తారు తప్ప తర్వాత పనులు చేయాలంటే చాలా కష్టం, కానీ ఆ రోజే మర్చిపోతారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో అదేవిధంగా ఈరోజు అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా శ్రీ జలగం రామారావు హై స్కూల్లో సంబంధించి మరి ఇక్కడ కమిటీ సభ్యులు, చైర్మన్లు మరి అందరూ కూడా దీన్ని కృషి చేసి హెడ్ మాస్టర్, మరీ ముఖ్యంగా హెడ్ మాస్టర్ మరి మా పార్టీకి సంబంధించిన మరి గొలుసు చంద్ర గారు, షరీఫ్ గారు, దుర్గాప్రసాద్ గారు, జీలాని గారు, రామయ్య గారు, శ్రీధర్, జాఫర్, సమద్, ప్రసాద్, వెంకట రాజు, ఎర్రబాబు, నూరి, హెచ్ఎం అంటే వీళ్ళందరూ కలిసి కలుసుకట్టుగా మేము సొంతంగా నిర్ణయించుకుంటాం అని చెప్పేసి మరి చక్కటి ఇక్కడ వాతావరణం చూసినా కూడా చాలా చక్కటి వాతావరణం అన్నమాట. ఎందుకంటే ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసిన కృషికి అనుగుణంగా వీళ్ళు కూడా మరి కంకణం కట్టుకొని మనం కూడా ఈ స్కూల్ని బాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చాలా చక్కటి మరి వాతావరణం ఏర్పాటు చేసి పిల్లలకి ఆహ్లాదకరమైన అంటే మంచి వాతావరణం సృష్టించి ఇక్కడ మరి అన్ని విధాలా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన కమిటీ సభ్యులకి, హెడ్ మాస్టర్ గారికి, టీచర్ అందరూ కూడా నా అభినందన చేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి మీ అందరి దీవెనలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నాను అన్నమాట. నాడు నేడు ఫేజ్ 2లో మా స్కూల్ అంటే జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో శంకుస్థాపనకి ముస్తఫా గారు వచ్చారు. అలాగే తదితర పెద్దలు, మా కమిటీ మెంబర్స్, స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. ఇది ఎంతైతే వారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేశారు, త్వరగా పూర్తయిపోయి 4 రూమ్లు, తర్వాతే మా పాఠశాల అభివృద్ధికి 9 కాంపోనెంట్స్లో 90 లక్షలు వచ్చినాయి. 4 ఏసీఆర్కేమో 48 లక్షలు శాంక్షన్ అయినాయి. అవి మా అందరి సహకారంతో సక్రమంగా ఖర్చు పెట్టేసి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశంతో చాలా చక్కగా గదుల్ని నిర్మించటము, తర్వాత సౌకర్యాలని చక్కగా అందరికీ విద్యార్థులకి అందజేస్తామని చెప్పి ఈ తరపున హామీ ఇస్తున్నాం సార్. ప్రోగ్రాంలో స్కూల్ డెవలప్మెంట్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఒకే ఎయిమ్, అందరు చదువుకోవాలి, పేద పిల్లలు అందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి అనేది ఆయన అనుకున్నారు. అందుకోసమే నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంకి ఎలాగ కావాల్సిన వసతులన్నీ ఆయన కల్పిస్తున్నారు. అందుకోసం మనం అందరం కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని, ముస్తఫా గారిని కూడా మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి ఢిల్లీలో తెలుగువారికి మర్యాద పోయిందన్నారు. బట్టలిప్పుకొని తిరుగుతున్న గోరంట్ల మాధవ్ సిగ్గు లేకుండా బరితెగించి కమ్మ సామాజిక వర్గాన్ని, మీడియాని తిట్టడం దుర్మార్గమని ఆక్షేపించారు. ఆదివారం గుంటూరు జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 26, 27, 28వ తేదీలలో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అలాగే అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడ నగరంలో సిపిఐ జాతీయ 24వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల బలం తగ్గిన తర్వాత అవినీతి, మతోన్మాదుల చేతుల్లోకి అధికారం వెళ్లిందన్నారు. దీంతో దేశాన్ని వారు పట్టి పీడిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధాని మోడీ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. రైతులను గాలికి వదిలేశాడని మండిపడ్డారు. ధరలను అదుపు చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. పేదలు ధనికుల మధ్య వ్యత్యాసం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం సుస్థిరం చేసుకోవడం
చేసుకోవడానికి మత విద్వేషాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకునే విధంగా గుజరాత్ సర్కార్ గ్యాంగ్ రేప్ నిందితులను వదిలిపెట్టిందని ధ్వజమెత్తారు. సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. దేశం యావత్తు ఇవాళ విస్తుపోయే పద్ధతుల్లో సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. అందుకోసమే జాతీయ మహాసభలకు ఇప్పటి నుంచి కళాకారులు ప్రచారం చేసుకుంటూ సిద్ధమై ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మరి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందో లేదో నాకు తెలియదు. అరే నీ పార్టీ ఎంపీ వాడు పావులా ఖర్చు లేకుండా బ్లూ ఫిల్మ్ చూపిస్తా అన్నాడు. అది ఢిల్లీలో తెలుగు వాళ్ళంతా మర్యాద పోయింది. పోనీ తప్పని చెప్పకుండా ఏం చేస్తా ఉన్నాడు, మీ ఇంటికి వచ్చి చూపిస్తా అంటాడు. ఎవరితో ఎంపీ, నీవు బీఫార్మ్ ఇచ్చి గెలిపించుకున్న నీ ముద్దుల ఎంపీ జగన్మోహన్ రెడ్డి, నీకు ఆడవాళ్ళు లేరా, ఆడవాళ్ళంటే గౌరవం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఏరా గాడిదే అట్ట మాట్లాడుతానో క్షమాపణ చెప్పని చెప్పకుండా నీవు బెల్లం కొట్టిన రాయి మాదిరి మద్దతు ఇస్తా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఈ మాత్రం సంస్కారం లేని ముఖ్యమంత్రి గతంలో ఏనాడు చూడలే. నీకు సంస్కారం ఉందని అడుగుతా ఉన్నా. ఏంద్రా గాడిద అట్ట మాట్లాడుతా, ముందు క్షమాపణ చెప్పనుకుంటా. అతను ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం కమ్మ కులాన్ని తిడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తిడతాడు, రాధాకృష్ణన్ తిడతాడు, రామోజీరావుని తిడతాడు, TV5 నాయుడిని తిడతాడు. నువ్వు ఎంజాయ్ చేస్తాను. కమ్మల సమస్యన కమ్మలు ఇప్పుకొని తిరగమన్నారా పట్టను, లేదా కాపలు ఇప్పుకొని తిరగమన్నారా, కోమటలు ఇప్పుకొని తిరగమన్నారా? మీ వాడిని బట్టలు ఇప్పుకొని తిరిగి పైగా సిగ్గు లేకుండా ఇవాళ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తప్పు చేశావు. ఇంతవరకు మందలించలేదు, కనీసం క్షమాపణ చెప్పమని లేదు. నీవు కూడా క్షమాపణ చెప్పే టైం వస్తుంది. నీవు కూడా క్షమాపణ చెప్పాలి. ఇవాళ సాక్షాత్తు 12 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించి ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్లో ఢిల్లీలో మర్యాద ఇస్తూ ఉంటే నీవు మాట్లాడవు, మళ్ళీ ఎంజాయ్ చేస్తావు. కాబట్టి నేను చాలా తప్పు చేస్తాను. ఇది ఒక బరి తెగించిన ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది, దివాళా తీసింది ఆర్థికంగా. ఇవాళ సాధారణ ప్రజలు బతకడమే కష్టంగా మారుతూ ఉంది. రకరకాల భారాలు మోపుతా ఉన్నావు. వీటన్నిటిపైన కూడా రేపు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో, విజయవాడ నగరంలో జరిగే జాతీయ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. తీర్మానాలు ఆమోదిస్తాం. రాబోయే రోజుల్లో ఇటు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధి బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ కేసును అరండల్పేట పోలీసులు ఛేదించారు. బ్యాంకు ఉద్యోగి ఫ్లాట్లో వాచ్మెన్ దొంగతనం చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అరండల్పేట సీఐ రామానాయక్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 1,70,000 విలువగల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగి ఇంట్లో జరిగిన చోరీ గుట్టును అరండల్పేట పోలీసులు రట్టు చేశారు. దురుద్దేశంతోనే అపార్ట్మెంట్ వాచ్మెన్ ఈ చోరీకి పాల్పడ్డాడని అరండల్పేట సీఐ రామా నాయక్ తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని స్వాధీనం చేసుకున్న సొత్తును హాజరుపరిచారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. విలువైన వస్తువుల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. 6/12 శాంతి నిలయం అనే అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 101 ఎడ్ల రాధిక అని చెప్పి ఎస్బీఐలో క్లర్క్గా పనిచేస్తూ ఉంటారు మేడం గారు. ఆమెకి గుంటూరు నుంచి మంగళగిరికి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ నెల ఎండింగ్కి వెళ్దామని చెప్పి అనుకునే టైంలో ఆ ఇంటి ఓనరు వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వాలని చెప్పి ఎవరినన్నా రెంట్కి కావాలనుకుంటే చూపించమని చెప్పి వాచ్మెన్ చెప్పి ఉండటంతో వాచ్మెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళకి చూపించడానికి చెప్పి ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఆమె మేడం రాధిక గారు ఉన్న టైంలోనే వచ్చి చూపించారు. ఆ చూసే క్రమంలో ఈ ఎవరైతే వాచ్మెన్ అతని పేరు శ్రీను, ఆ వాచ్మెన్ అవైలబుల్గా ఉండే గోల్డ్ ఎక్కడైతే పెట్టారో చూసుకున్నారు. చూసుకునేసి 2 రూములు చూపించిన తర్వాత బాల్కనీ అవి చూపించే క్రమంలో ఎప్పుడు కూడాను అతను ఆ బ్యాక్ సైడ్ తలుపు కానీ లేకపోతే ఈమెకి సహకారం చేయాలనే ఉద్దేశం లేకుండా కానీ ఒక
సహకారం చేస్తానని చెప్పి అతనికంతనని ఆ తలుపు లివర్తో డోర్ కాస్త దగ్గరికి వేస్తున్నాను మేడం, తలుపు వేసేస్తున్నాను అని చెప్పి లివర్తో డోర్ క్లోజ్ చేయడం జరిగింది. కానీ సఫిషియెంట్ గా సెక్యూరిటీ పర్పస్ పైన బోల్ట్ పెట్టలేదు అతను ఉద్దేశం ప్రకారమే. యాజ్ యూజువల్ గా ఇది 8:30కి అలా ఈ రూమ్ చూపించడం అలా జరిగిపోయిన తర్వాత ఆమె మంగళగిరి బ్యాంక్ వెళ్ళాలి కాబట్టి 9 గంటలకు వెళ్ళిపోయారు. రాత్రి వచ్చి మళ్ళా బ్యాంక్ అయిపోయి మళ్ళీ 9 గంటలకు నైట్ 9 గంటలకు వచ్చి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఆమె యాజ్ యూజువల్ ఆమె పని ఆమె చేసుకుంది. మరుసటి రోజు పొద్దున్న గోల్డ్ గురించి చూసేసరికి గోల్డ్ కనబడలేదు. ఎలా పోయింది అసలు, నేను వేసిన డోర్ వేసిన లాగే ఉంది కదా అని చెప్పి ఆమె రికలెక్ట్ చేసుకొని అనుకుంటే ఆ రోజు వాచ్మెన్ ముందు రోజు మార్నింగ్ వాచ్మెన్ అతను డోర్ వేసాడు, నేను తీయగానే పైన బోల్ట్ తీయలేదని చెప్పి ఆమె లివర్తో డోర్ వచ్చేసింది, బహుశా అతనే చేసి ఉంటారు అని చెప్పి అతను ఆమె వాళ్ళ నాన్నని పిలిపించి 2 days వాచ్మెన్ అడిగితే వాళ్ళని వాచ్మెన్ థ్రెటన్ చేస్తా నా పైన లేనిపోని అబండాలు వేస్తే నేను చచ్చిపోతాను, మీ పేరు పెడతాను లాంటి వాగ్దానం చేసేటంతో వాళ్ళు ఇంకా ఏం చేసే పరిస్థితి లేక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి నేను, మా ఎస్ఐ గారు భాగ్యరాజు గారు మరియు మా సిబ్బంది అనిలు, తర్వాత అశోక్, ఉదయ్ మరియు మా హోంగార్డ్ నరసింహ అందరం కలిసి సీన్ విజిట్ చేసి అశోక్, ఉదయ్ మరియు మా హోంగార్డ్ నరసింహ అందరం కలిసి సీన్ విజిట్ చేసి ఆ సీసీ క్యామ్స్ అవన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో అతనిపైన మాకు కూడా అతనిపైన డౌట్ ఉండటంతో ఒకసారి తీసుకొచ్చి విచారించారు. విచారించే టైంలో అతను చేసిన దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నట్టే అదే రకంగా దొంగతనం చేయడం జరిగింది. దురుద్దేశంతో ఆ సొమ్ము కాజేయాలని చెప్పి అతను ఆ దొంగతనం గురించి అంగీకరించాడు. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారం ఏదైతే ఉందో సుమారు 56 గ్రాముల బంగారం, 2 గాజులు, తర్వాత ఒక బ్రాస్లెట్, చైన్ ఒకటి, ఒక ఉంగరము ప్లస్ 2 ఇయర్ స్టడ్స్ అన్ని కలిపి ఒక 5 రకాల వస్తువులు 56 గ్రాముల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు అతన్ని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపిస్తాం. గుజరాత్ అత్యాచార నిందితులకు ఇచ్చిన క్షమాభిక్షను తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ తీరు పలు సందేహాలకు తావిస్తోందన్నారు. గుజరాత్ పాలకుల దమన నీతి మరోసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ నేరస్తులను గుజరాత్ సర్కార్ క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు షేక్ వలీ జంగాల చైతన్య మాట్లాడుతూ గోద్రా అల్లర్లు సమయంలో బిల్కిస్ బానో పైన ఆమె కుటుంబం పైన జరిగిన రాక్షస హత్యాకాండను గుజరాత్ ప్రభుత్వం సమర్థించడం దుర్మార్గమన్నారు. మహిళల రక్షణ విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చల్లా మరియాదాసు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ, నగర కార్యదర్శి శశి, సాయి, అమరనాథ్, శ్రీనాథ్, మున్నీర్, షేక్ బాజీ, రెహమాన్, ఖాదర్ వలీ, సీఫ్ మొహమ్మద్, జానీ మహమ్మద్, మౌలాలి, ఇమ్రాన్ పాల్గొన్నారు. బిల్కిస్ బానో అనే ఒక మహిళపై గుజరాత్లో గోత్రాల అనంతరం ఆ మహిళపై 5 నెలల నిండు గర్భిణైన ఆ మహిళపై ఆనాడు మతోన్మాదులు అత్యాచారం చేయడమే కాకుండా తన కళ్ళ ముందు 3 ఏళ్ల తన కూతుర్ని ఆనాడు చంపివేశారు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల్ని 7గురిని చంపివేశారు. ఈ యొక్క నరేంద్ర మోడీ ఆజాదీకి అమృతోత్సవం చెప్తా తన యొక్క బీజేపీ మిత్రులకు అమృతం పంచుతా బిల్కిస్ బానోకి విషం పంచుతా ఉన్నాడు. ఆ యొక్క అత్యాచార నిందితుల్ని 11 మందిని ఆగస్టు 15వ తారీఖున విడుదల చేశారు. ఆ విడుదల చేసిన అనంతరం సిగ్గో శరం లేకుండా ఆ యొక్క బీజేపీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నేతలు ర్యాలీ చేపట్టడమే కాకుండా ఆ 11 మంది వారికి సన్మానం చేసి వాళ్ళు ఉన్నతమైన బ్రాహ్మణులని చెప్తా ఉన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళు బ్రాహ్మణులా, ముస్లింలా, క్రిస్టియనా, మౌలానా, చర్చిలో పాస్టర్లా అని చూడటం మీ యొక్క నిజంగా చేతగాని తనము. అదే యొక్క అత్యాచార ఘటన మీ కుటుంబ సభ్యులకు జరిగితే వారిని కూడా ఇదే విధంగా మీరు సన్మానాలు చేస్తారా, ర్యాలీలు చేస్తారా అని అఖిల భారత యువజన సమాఖ్యగా అడుగుతా ఉన్నాము. ఉన్నావులో హత్రాసులో అత్యాచారం చేసిన నిందితులకి ఎమ్మెల్యే టికెట్లు యొక్క బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది.
సిక్కు లేకుండా నరేంద్ర మోడీ గారు కూడా ఆజాదీ అమృతోత్సవం అని చెప్తా ఉన్నారు. మోడీ గారు కూడా ఆజాదీ అమృతోత్సవం అని చెప్తా ఉన్నారు. అమృతం నీ యొక్క బీజేపీ నేతలకి, అదే విధంగా అంబానీ ఆదానీలకు పంచుతా ఉన్నావు. విషం ప్రశ్నిస్తున్న వారి మీద విషం కక్కుతా ఉన్నావు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవర్రావు, గౌరీ లంకేష్ అనేక మంది జైల్లో వేయడమే కాకుండా మతోన్మాదులు వాళ్ళని హత్య కూడా చేస్తా ఉన్నారు. ఈ యొక్క చర్యల్ని ఖండించకుండా నరేంద్ర మోడీ మౌనం వహిస్తా ఉన్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క మతోన్మాదులకి తప్పకుండా గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క బిల్కిస్ బానోకి స్టాండ్ విత్ బిల్కిస్ బానోకి సపోర్ట్ గా ఉండాలని, ఇలాంటి అత్యాచార ఘటనలకి సపోర్ట్ చేసిన బీజేపీని ప్రతి ఒక్కరూ నిలదీయాలని, అదేవిధంగా రాజస్థాన్ లో కూడా అమృతం పేరుతో చెప్తా ఉన్నావు. కుండలో నీళ్లు ఇవ్వలేనోడివి నువ్వు, కుండలో నీళ్లు ఇవ్వలేని నువ్వు అమృతం ఎలా పంచుతావు? కుండలో నీళ్లు తాగారని ఒక దళిత విద్యార్థిని నువ్వు చంపిపడేశావు. ఆ చంపిన అతను కూడా ఒక మతోన్మాది. ఆ యొక్క అమృతం పంచలేని నువ్వు, కుండలో నీళ్లు తాగలేని నువ్వు అమృతోత్సవం అని చెప్తూ 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం చేయడం నిజంగా నీకు అర్హత లేదు నరేంద్ర మోడీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అగ్రగామి సంస్థగా ఆదిత్య కాంపిటీషన్స్ కొనసాగుతోందని సంస్థ డైరెక్టర్ కామిశెట్టి ప్రణయ్ కుమార్ తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయ కేతనం ఎగరవేసే సంస్థగా ఆదిత్య కాంపిటీషన్స్ గుంటూరుకు ఒక ల్యాండ్ మార్క్గా మారిందన్నారు. ఆదిత్య కాంపిటీషన్స్ బ్రాడీపేట 2వ లైన్ నుంచి అరండల్పేట మెయిన్ రోడ్ 3వ లైన్లోకి మార్చడం జరిగిందని సంస్థ డైరెక్టర్ కామిశెట్టి ప్రణయ్ కుమార్ తెలిపారు. ఈ నూతన బ్రాంచ్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. ఆదిత్య కాంపిటీషన్స్ ద్వారా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. స్టెనోగ్రాఫర్లు, బ్యాంకు ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఆదిత్య కాంపిటీషన్స్ సిద్ధంగా ఉందన్నారు. 13 సంవత్సరాల క్రితం ఆదిత్య కాంపిటీషన్స్ని కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, బ్యాంక్స్, రైల్వేసు, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఎస్ఐసు, కానిస్టేబుల్సు, గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేశాం. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మన దగ్గర సెలెక్ట్ అయ్యారు. గుంటూరుకి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఆదిత్య కాంపిటీషన్స్ని తయారు చేశాం. ఈరోజు బ్రాడీపేట 2/1 నుంచి అరండలపేట 3rd లైన్ మెయిన్ రోడ్డు మీదకి ఇన్స్టిట్యూట్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ యొక్క ఇనాగరేషన్ని గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కెఎస్ లక్ష్మణరావు గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ, అలానే స్టూడెంట్స్, గతంలో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు IBPS POs నోటిఫికేషన్ ఉంది. అలానే నిన్న ఆగస్టు 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి స్టెనోగ్రాఫర్స్ పోస్టులు రిలీజ్ చేశారు. డిగ్రీ చదువుతున్నా లేదా పూర్తయినటువంటి విద్యార్థులు స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేసుకోండి. అలానే డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు బ్యాంకు POస్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్లై చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగం లేదా బ్యాంక్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి మంచి ఫ్యాకల్టీని, మెటీరియల్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ అప్లై చేసుకొని కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈవినింగ్ బ్యాచ్ని 6 to 8 ఉపయోగించుకొని గవర్నమెంట్ జాబ్స్ సాధించాలని కోరుకుంటున్నాం. అవకాశాన్ని కనుక ఇప్పుడే ఉపయోగించుకుంటే ఒక చేత్తో డిగ్రీ, ఇంకో చేత్తో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా విద్యార్థులందరూ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి భయంతోనే అసత్య ఆరోపణలు, పులిచింతల ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన అంబటి రాంబాబు. కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు, హైదరాబాద్కు దీటైన రెస్టారెంట్ రుచులు.
రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. విద్య ద్వారానే ఉజ్వల భవిత, విద్యార్థులకు విరివిగా ఆర్థిక చేయూత. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సీఎం మౌనం వీడాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన సిపిఐ రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.